హలో, మనం ఈరోజు పొలం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం సరళ పదాలు. దీంట్లో ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను సరైన పదంతో జతపరచండి. ఇక్కడ చూడండి, మనకి బొమ్మలు ఇచ్చాడు, ఇటు పదాలు ఇచ్చాడు. ఇదేంటిది? ఫస్ట్ బొమ్మ. వెరీ గుడ్. పడవ. పడవ ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. పడవ. ఇక్కడ నుంచి ఇది పడవకి జతపరచండి. నెక్స్ట్ బొమ్మ ఏంటిది? ఈగ. ఈగ. ఈగ అనే పదం ఎక్కడుంది? ఇక్కడుంది. ఈగకి జతపరచండి. నెక్స్ట్ కలశం. 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 ఇదేంటిది బొమ్మ? పంజరం. 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 నెక్స్ట్ ఇది మంచం. 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 ఓకేనా? నెక్స్ట్ ఆ బిట్టు కింది పదాలలో సరైన పదాన్ని గుర్తించి దాని కింద గీత గీయండి. ఇక్కడ మనకి పదాలు, అక్షరాలు తికమక ఇచ్చిండు. దాంట్లో సరైన పదానికి మనం గీత గీయాలి. ఇక్కడ చూడండి, గణాషే. ఇది అర్ధరహితమైన పదం. మనం అర్థవంతమైన పదానికి గీత గీయాలి. ఇదేంటిది? షే నాగా. నాగాషే. షే గానా. దీంట్లో సరైన పదం ఏంటిది? శనగ. పాలక. లాపాక. పాకల. కపల. దీంట్లో అర్థవంతమైన పదం వచ్చేసి పలక. తరంగం. తగంరం. గంతరం. రం త. దీంట్లో అర్థవంతమైన పదం తరంగం. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. కింద మనకి గళ్ళలో అక్షరాలు ఇచ్చేయండి కదా, అక్షరాలు ఏంటియో చూద్దాం. ఫస్ట్ నా, గా, షే, రా, లా, పా, కా, తా, ఆ, లు, ఈ, వా, సా, ఊ, యా, లా, 0. వీటితోని మనం పదాలని తయారు చేద్దాం. శనగ. పలక. ఈగ. ఈత. ఊయల. అరక. ఇంకా చూడండి, సంత. శరం. తల. ఇంకా ఇలా. నగ. అలుక. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.